నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో మూసీ పునరుజ్జీవంపై సీఎం ప్రెజెంటేషన్. అనుమానాలు సందేహాలు నివృత్తి చేయనున్న రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేలా ఆర్థిక స్థిరీకరణ నిధి 1,00,000 కోట్లతో ఏర్పాటు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడి. సీఈసీపై పార్లమెంటులో విపక్షాల అభిశంసన తీర్మానం నోటీసులు. జ్ఞానేష్ కుమార్పై పక్షపాతం, ఓట్ల తొలగింపు వంటి 7 అభియోగాలు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. అనేక ఇళ్లు ధ్వంసం. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించిన ఐడీఎఫ్. దేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ కొరత లేదన్న కేంద్రం. అవసరం లేకున్నా బుకింగ్ చేయొద్దని సూచన. వరుసగా 3వ రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 1,470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వేదికగా మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికను వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మూసీ ప్రాజెక్టుపై రాజకీయ పార్టీల్లో, నగర ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలను సీఎం నివృత్తి చేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు, పర్యావరణవేత్తలు, దేశంలో గుర్తింపు పొందిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు ప్రెజెంటేషన్కు హాజరు కానున్నారు. వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 1లో చేపట్టే పనులపై సమాలోచనలు చేయనున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు బాపుఘాట్ వద్ద 400 కోట్ల రూపాయలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ రూపొందించిన సమగ్ర ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. మూసీకి సంబంధించి డీపీఆర్ లేకుండానే 10,000 ఇండ్లు కూలగొట్టేందుకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారన్న హరీష్, ఏడీబీ నుంచి రుణం మంజూరైందంటూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆక్షేపించారు. డీపీఆర్ అందలేదని, రుణం మంజూరు చేయలేదని ఏడీబీ స్పష్టం చేసిందన్నారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్న హరీష్ రావు, ఆ పేరిట చేస్తున్న నోటిఫికేషన్కు పేదల ఇండ్లు కూలగొట్టేందుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పేదల ఇళ్లపై రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందన్న మాజీ మంత్రి దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్న హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ దోపిడీకి బీజేపీ సహకరిస్తుందా చెప్పాలని ప్రశ్నించారు. అంతకుముందు మూసీ జన ఆందోళన కమిటీ ప్రతినిధులు, నిర్వాసితులు హరీష్ రావును కలిసి తమ సమస్యలు విన్నవించారు. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్ళని తెచ్చి, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు గులగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేస్తామంటే అంగీకరించేది లేదన్నారు. ఇళ్లు కూల్చకుండా ఎత్తులో గాంధీ విగ్రహం పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు
గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్లు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండి. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు. వాళ్ళు ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ గానే, అక్కడ విఘ్నేశ్వర కాలనీ గానే, మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్ గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి, గాంధీ సరోవర్ కోసం మీరు 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. 1000 అడుగులు పెట్టండి, 2000 పెట్టండి, ఆకాశం దాకా పెట్టి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపైన స్పీకర్ ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులను లాక్కున్నారో గుర్తు తెచ్చుకోవాలని విమర్శించారు. ఆ 10 ఏళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు ప్రతిరోజు చీకటి రోజేనని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలు అనే పదం ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ కుటుంబానికి అర్హత లేదని ఆరోపించారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాయడాన్ని ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ తప్పుబట్టారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం కనిపించలేదా అని విమర్శించారు. ప్రజా ప్రతినిధులుగా ఇతరుల పార్టీ నుంచి గెలుపొందిన వారందరినీ కూడా చట్టం సాక్షిగా, రాజ్భవన్ సాక్షిగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారిని మంత్రి పదవులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి మీరు ఈరోజు మీ అవినీతి అక్రమాల పరిపాలనతో పాటు చట్టాన్ని కూడా మీరు చెరబట్టుకొని చేసినటువంటి పరిపాలనలో 39 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈరోజు మీరు చేర్చుకొని ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి అంశాన్ని మర్చిపోయారని అడుగుతున్నాను. కేఎల్ఎస్ఆర్ కంపెనీ చేస్తున్న నేరాలు, ఆ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత లబ్ధి నేపథ్యంలో సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ వంటి ఏజెన్సీలతో సమగ్ర దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. లేఖ ప్రతులను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్కు కూడా పంపారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని, సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని అధికారులు కోర్టులో చెప్పడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారులపైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను, పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర శివారులో ప్రకృతి రమణీయత, ఆహ్లాదం అందించేందుకు మరో రిజర్వ్ ఫారెస్ట్ అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న ఆమంగల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. 424 ఎకరాలు 31 గుంటల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని తెలంగాణ అటవీ చట్టం ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యి అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రకృతి సౌందర్యం ఆస్వాదించడంతో పాటు పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు, కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు ప్రజలకు అనువైన ప్రదేశంగా గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి సువర్ణ వెల్లడించారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రశ్నలకు శనివారంలోగా సమాధానాలు ఇవ్వాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, సమావేశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదల, వైద్యారోగ్య, పురపాలక, ఇంధన, రెవెన్యూ శాఖలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు పెండింగ్లో ఉన్నట్లు సీఎస్ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయన్న రామకృష్ణారావు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దుద్దర్ కన్నుమూశారు.
కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఉదయం నిమ్స్లో డయాలసిస్ చేయించుకొని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో జన్మించిన హెచ్జే దొర ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1965లో ఐపీఎస్లో చేరిన దొర 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, సమర్థవంతమైన పోలీసింగ్ ద్వారా హింసను తగ్గించేందుకు విశేష కృషి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన విశిష్ట సేవలకు పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డు లభించింది. హెచ్జే దొర హైదరాబాద్లోని డీసీపీ, కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేశారు. సిబిఐలో ఎస్పీగా పనిచేసిన సమయంలో అంతర్రాష్ట్ర ఆర్థిక నేరాలను ఛేదించడంలో నైపుణ్యం సంపాదించారు. ఇంటెలిజెన్స్లో సిఐడి హెడ్గా సేవలందించారు. ఉమ్మడి ఏపీ డీజీపీగా 1996 నవంబర్లో నియమితులైన దొర ఫిబ్రవరి 2002 వరకు 5 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. డీజీపీగా పదవి విరమణ చేసిన తర్వాత సెప్టెంబర్ 11, 2002న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు. అంతకుముందు సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. అవినీతి నిర్మూలన, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత కోసం ఆయన కృషి చేశారు. ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఎన్టీఆర్తో నేను అనే 2 పుస్తకాలు రాశారు. అంతేకాకుండా జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ పేరిట ఆత్మకథ రాశారు. ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. అరక్ నగరంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒక మహిళ, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 35 మంది గాయపడ్డారు. అరక్ నగరంలో జరిగిన దాడుల్లో ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ దెహెక్కన్ మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు సంభవించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రదర్శన జరుగుతుండగా టెహ్రాన్ స్క్వేర్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు మరింత తీవ్రమయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 200కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్లోని ఉగ్రవాదుల ముఠా కీలక మౌలిక కేంద్రాలపై విరుచుకుపడినట్లు తెలిపింది. 10ల సంఖ్యలో ఫైటర్ జెట్లు భీకర దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు టెహ్రాన్లోని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇరాన్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించడమే లక్ష్యమని ఐడిఎఫ్ స్పష్టం చేసింది. కీలకమైన అణు సంబంధిత కేంద్రంపైన దాడి చేసినట్లు వెల్లడించింది. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగాయి. బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో దాడిలో క్షిపణి ఓ అపార్ట్మెంటును తాకిందని, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఓ ముస్లిం బ్రదర్హుడ్ విభాగం అధికారి గాయపడగా ఆయన 2 కుమారులు చనిపోయారని వెల్లడించారు. హెజ్బొల్లా సభ్యునికి లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ మైనర్ లయింగ్ సామర్థ్యాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు అమెరికా వైమానిక దళ జనరల్ డాన్ కేన్ తెలిపారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీలాగే ముజ్తబాను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ముజ్తబా ఖమేనీ ఉగ్రవాద పోషకుడని, అలాంటి నేతల జీవితాలకు భరోసా ఉండదని పేర్కొన్నారు. ముజ్తబా ఖమేనీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చేతిలో ఓ కీలుబొమ్మ అని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లో నవరేత్ పట్టణానికి సమీపంలో ఉన్న
ఖర్జార్ అనే గ్రామంపై క్షిపణి దాడిలో 58 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా పార్కింగ్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఫలితంగా ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఐడీఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ దాడులను ఇరాన్, హెజ్బొల్లా ఏకకాలంలో జరిపాయని ఐడీఎఫ్ పేర్కొంది. దుబాయ్లోనూ ఇరాన్ బాంబు దాడులు చేయగా ఓ భవనం ధ్వంసమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తమ 44వ విడత భారీ క్షిపణి దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని కిరియత్ షమోనా, హడెరా, హైఫా వంటి నగరాలపై క్షిపణులతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు, బహ్రెయిన్ కేంద్రంగా పనిచేసే అమెరికా 5వ నౌకాదళం లక్ష్యంగానూ దాడులు జరిగాయి. ఈ దాడిలో అధునాతన క్షిపణులను ఇరాన్ వాడినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. మరోవైపు అమెరికా తన స్థావరాల రక్షణకు అదనపు బలగాలను మోహరిస్తోంది. మరోవైపు అమెరికా వాయుసేనకు అత్యంత కీలకమైన KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం పశ్చిమ ఇరాక్లో కుప్పకూలింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఈ ఘటన జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ మిషన్లో 2 KC-135 విమానాలు పాల్గొనగా ఒకటి కూలిపోయింది. రెండోది సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం వెనుక భాగం సగం కోల్పోయినప్పటికీ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ల్యాండ్ చేశారు. ఒమన్లో ఇరాన్ డ్రోన్ కూలి 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. సోహర్ ప్రావిన్స్లోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మరో డ్రోన్ను కూల్చివేసినట్లు వెల్లడించారు. అదానా నగరం సమీపంలోని ఇన్ సిరిలిక్ ప్రాంతంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం వద్ద సైరన్లు మోగాయని తుర్కీ మీడియా వెల్లడించింది. మరోవైపు దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 7 ఆపరేషన్లు చేపట్టి దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే వారంలో ఇరాన్పై భీకర దాడులు చేయనున్నట్లు వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ అవసరమైతే చమురు నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా అమెరికా తీసుకువెళుతుందని తెలిపారు. ట్రూత్ సోషల్ మీడియాలో కూడా స్పందించిన ఆయన మతి చెడిన దుర్మార్గులకు ఇవాళ ఏం జరుగుతుందో చూడండి పోస్టు చేశారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగయ్యిందని, వైమానిక దళం కూడా ఇక లేదని తెలిపారు. ఇరాన్ నాయకులు భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోయారన్నారు. వారి క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు. 47 ఏళ్లుగా ఇరాన్ నేతలు అమాయకులను పొట్టన పెట్టుకున్నారన్న ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా వారిని అంతం చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో గ్యాస్ కొరత లేదని, గృహ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్లు కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై జరుగుతున్న ప్రచారాలపై స్పందించిన కేంద్రం గ్యాస్ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని వెల్లడించింది. గ్యాస్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ చెప్పారు. అవసరం లేకపోయినా ఆందోళనతో గ్యాస్ బుకింగ్లు చేయవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. మార్చి 10తో పోలిస్తే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 30% పెరిగినట్లు సుజాత శర్మ వెల్లడించారు. ఇదే సమయంలో దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్, డీజిల్ తగినంత ఉందన్నారు. ప్రజలెవరూ వదంతులను నమ్మొద్దని సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు. అటు భారత్కు చెందిన నౌకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకల్లో ఉన్న వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌకల్లో ఉన్న 23,000 మంది భారతీయుల భద్రత కోసం 24 గంటల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. భారత్లోని పోర్టుల్లో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయన్నారు. ఒమన్ రాజధాని మస్కట్లోని బస్రా పోర్టులో జరిగిన దాడుల్లో 2 భారతీయులు మృతి చెందినట్లు జైస్వాల్ ధృవీకరించారు.
जहाँ तक क्रूड की सवाल है, हमारे पास 258 मिलियन मेट्रिक टन रिफाइनिंग कैपेसिटी है और वी आर सेल्फ सफिशिएंट इन द प्रोडक्शन ऑफ पेट्रोल एंड डीजल और इसलिए भारत में पेट्रोल और डीजल का आयात करने की आवश्यकता नहीं है। हमारी सारी रिफाइनरीज 100% कैपेसिटी या उससे अधिक पर चल रही हैं। रिफाइनरीज के पास एडिक्वेट इन्वेंट्री है क्रूड की और इसके अलावा सप्लाईज आर ऑल्सो मेंटेन्ड। नेचुरल गैस ऑर्डर 9 मार्च 2026 को जो इशू हुआ था कंट्रोल ऑर्डर, उसमें कई सेक्टर्स को प्रायोरिटाइज किया गया है और उसी ऑर्डर के क्रम में पीएनजी डोमेस्टिक सप्लाई और सीएनजी को बिना किसी कट के पीएनजी सप्लाई इंश्योर की जा रही है और इस स्थिति में पैनिक की कोई आवश्यकता नहीं है। आज की तारीख में हमारे पास 1.5 करोड़ पीएनजी उपभोक्ता हैं, घरेलू उपभोक्ता हैं और उन सभी को ये सप्लाई इंश्योर की जा रही है। వంట గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నల్ల బజారుకు తరలించిన గృహ వినియోగదారులకు అసౌకర్యం కలిగించినా ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వంట గ్యాస్కు కొరత లేదని, ప్రజలకు ఆందోళన వద్దని ఉత్తమ్ సూచించారు. వంట గ్యాస్ వేసవిలో నీటి ఎద్దడి, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ వినియోగదారులకు సరిపోయేంత గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ తెలిపారు. ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. మరోవైపు గ్యాస్ కంపెనీల ప్రతినిధులు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గ్యాస్ నిల్వలు, పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. డిస్ట్రిబ్యూటరీలు, ఏజెన్సీల వద్ద పోలీసుల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు సరిపడా నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్ల డిమాండ్ మేరకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు సీఎస్కి వివరించారు. రాష్ట్రంలోని పలుచోట్ల గ్యాస్ సిలిండర్ కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని భారత గ్యాస్ కేంద్రం వద్దకు వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధంతో గృహ వినియోగ వంట గ్యాస్ కొరత కారణంగా మున్ముందు దొరుకుతుందో లేదోనన్న ఆందోళనలో బుకింగ్ కోసం బారులు తీరారు. ఆదిలాబాద్లో ఓ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీ వద్దకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు తరలివచ్చారు. అవసరం ఉన్నా లేకున్నా వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకోవడం వల్ల సర్వర్ సమస్య తలెత్తుతోందని డీలర్లు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం గోదాం వద్ద గ్రామస్తులు బారులు తీరారు. క్యూలైన్లో నడుచున్న గ్యాస్ దొరకడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం గ్యాస్ బుకింగ్ చేసుకున్నా రాకపోవడంతో గోదాం వద్దకు వచ్చినట్లు తెలిపారు. సిలిండర్ల కొరతతో మెదక్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేశారు. బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి గ్యాస్ షార్టేజ్ అవుతుందని పబ్లిక్ మాట్లాడుతుంటే మేము బుక్ చేసుకొని వచ్చి ఇంత పబ్లిక్ ఇంత రష్ ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ వచ్చి పొద్దున నుంచి చాలా టైం పడుతుంది. గ్యాస్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. మరి గ్యాస్ బుక్ చేసి మేము 3 రోజులు అవుతున్నా కూడా మేము మొన్న వస్తా కూడా గ్యాస్ దొరకలేదు, అయిపోయినా ఎలగొట్టాము. మాకు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత గ్యాస్ వస్తుందని చెప్పారు. చెప్తే ఇవాళ పోయి మేము 7 గంటలకు పోయి లైన్ కట్టినా, నాకన్నా ముందే 5 గంటలకు వచ్చి లైన్ కట్టారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ అందరికీ గ్యాస్ సప్లై చేయాలని మేము కోరుచున్నాము. దేశంలో వాణిజ్య గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని ఓ హాస్టల్లో గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. వివిధ రకాల వంటకాల్లోనూ కోత విధిస్తున్నారు. అద్దె, జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హోటల్, హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. 1900 రూపాయలు ఉండే వాణిజ్య సిలిండర్ ధర నల్లబజారులో 5 నుంచి 6 వేలకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.